నమస్కారం, నేను మెస్సియస్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకాన్ని ఈ నెలలో ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు వార్తలు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ మహాలక్ష్మి పరిధిలో మహిళలకు 2500 ఇచ్చే పథకాన్ని వీలైతే ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతోటి సమావేశమైనట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మనకు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలని రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ మహాలక్ష్మి పథకం అనేది ఇతర రాష్ట్రాల్లో అంటే కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో అమల్లో ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు, విధి విధానాలు ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అధ్యయనం చేయవలసిందిగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఎవరికి ఇవ్వాలి అన్న దాన్ని వారితో చర్చించారు. ఇక్కడ ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే సమయంలో కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితులను అంటే సోషల్ స్టేటస్ ను కూడా బేరీజ్ చేసుకోవాలని నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక ఇంట్లో ఎవరికి ఇవ్వాలి, ఇప్పటికే పెన్షన్లు పొందుతున్నటువంటి వారికి ఇవ్వవచ్చా, లేదా భర్తకు పెన్షన్ వస్తే భార్యకు ఇవ్వవచ్చా, అత్తకు పెన్షన్ వస్తే కోడలికి ఇవ్వవచ్చా, ఒకవేళ వికలాంగుల కుటుంబాల్లో ఎవరైతే వికలాంగులు ఉంటారో వారి భార్యలకు వర్తింపజేయవచ్చా, ఇలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాను అధ్యయనం చేయవలసిందిగా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకు ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఇక్కడ 30 లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేసినట్లయితే నెలకు 750 కోట్ల రూపాయల భారం పడుతుందని, అదేవిధంగా 40 లక్షల మందికి ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే నెలకు 1000 కోట్ల రూపాయల అవసరం అవుతుందని, అదేవిధంగా ఇక్కడ 60 లక్షల మంది మహిళలకు నెలకు 2500 చొప్పున ఇస్తే మనకు ఇక్కడ టోటల్ గా 1500 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతున్నట్టు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నివేదించడం అనేది జరిగింది. అయితే ఈ విధి విధానాలను కూడా వచ్చే 15 రోజుల్లో ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశం అనేది ఉంది. అంటే ఒక జీవోను రిలీజ్ చేసే అవకాశం అనేది ఉంది. ఆ జీవో వచ్చిన తర్వాత ఈ మహాలక్ష్మి పరిధిలో 2500 రూపాయలు ఎవరికి ఇస్తారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ప్రభుత్వం ఈ విధి విధానాలను ప్రకటించిన వెంటనే ఈ మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను, జెన్యూన్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తుంది. ఈ వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే అంతర్నేత్ర పెట్టే వీడియో ప్రతి ఒక్కటి కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఈ విషయాలు మీకు వెంటనే తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.